తొందరపాటు నిర్ణయం. దేవుడు మనతో మాట్లాడడం ఏంటి? తొందరపాటు నిర్ణయం. మన జీవితాల్లో కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం. అవి మన జీవితాల్లో పాడైపోవడానికి, లేకపోతే శ్రమల పాలవడానికి, ఒత్తిడి పాలవడానికి కారణమవుతూ ఉంటాయి. సరైన నిర్ణయం అనేది మన జీవితంలో తీసుకోవాలి. ఆ సరైన నిర్ణయాన్ని మనం ఎలా తీసుకోవాలన్నది ఈరోజు దేవుడు నేర్పిస్తున్నాడు. తొందరపాటు నిర్ణయం వల్ల కలిగే అనర్థాలు ఏంటో, ఆ పరిస్థితి ఏంటో కూడా దేవుడు మీతో ఈరోజు మాట్లాడబోతున్నాడు. ఆదికాండము 11వ అధ్యాయము 31వ వచనం చదువు. తెరహు తన కుమారుడు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును తన కుమారుడు అబ్రాము భార్య అయిన శారయి అను తన కోడలని తీసుకొని కనానునకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరాహు కుమారుడి పేరు అబ్రహాము, తర్వాత హారాను కుమారుడి పేరు లోతు. ఈ అబ్రహాము లోతు ఎవరంటే కజిన్ బ్రదర్స్ అన్నమాట. ఎవరెలో అబ్రహాము లోతు ఎవరండి? కజిన్ బ్రదర్స్, ఓన్ బ్రదర్స్ కాదు, తండ్రులు వేరే. కానీ వీరి అనుబంధం చాలా బలమైనది. అబ్రహామును వెంట పెట్టుకునే ఉండేవాడు లోతు. అబ్రహామును విడిచిపెట్టేవాడు కాదు. అన్నైన అబ్రహాం ఎక్కడికన్నా వెళ్తే అప్పుడు అబ్రహాము కాదు, అబ్రాము. ఈ అబ్రాము ఎక్కడికి వెళ్ళినా తమ్ముడైన లోతు వెంటనే తన వెంట వెళ్ళిపోతూ ఉండేవాడు. అబ్రహాము ఎక్కడ కాపురం చేస్తే అక్కడ కాపురం చేసేవాడు. అబ్రహాము వెన్నంటే ఉండేవాడు తమ్ముడైన లోతు అన్నమాట. అయితే అబ్రాము లోతును వెంట పెట్టుకుని, శారాను వెంట పెట్టుకుని బయలుదేరాడు. అబ్రహాముతో దేవుడు కాల్ ఇచ్చాడు. అబ్రహామా, నువ్వు లేచి నేను చూపించే దేశానికి నువ్వు బయలుదేరి వెళ్ళాలి. నీవు బయలుదేరి వెళ్తే నేను ఆశీర్వదించి గొప్ప జనంగా చేస్తాను. నిన్ను ఆశీర్వదించి వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించి వారిని శపిస్తాను, నిన్ను దీవించి వారిని దీవిస్తాను, నీ సంతానాన్ని హెచ్చిస్తాను అని దేవుడు అబ్రహాంకు వాగ్దానం ఇచ్చి బయలుదేరమన్నప్పుడు దేవుడు చెప్పినప్పుడు అబ్రహాంకి ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, ఏ ఊరు వెళ్ళాలో చెప్పలేదు, ఏ ప్రాంతానికి వెళ్ళాలో చెప్పలేదు. నువ్వు బయలుదేరి అన్నాడు అంతే. అయితే అబ్రహాము విశ్వాసులకు తండ్రి, నీతిమంతుడు. ఆయనకున్న విశ్వాసం ఏంటంటే గుడ్డి విశ్వాసం. దేవుడు బయలుదేరమన్నాడంటే వెనక ముందు ఆలోచించకుండా బయలుదేరిపోయాడు. మూటమ్మలు సర్దేసుకున్నాడు, పెట్టి బేడ సర్దేసుకున్నాడు. తన భార్యతో, తన తమ్ముడితో కూడా చెప్పాడు, బాబు మరి దేవుడు నన్ను బయలుదేరమని ఇక్కడి నుంచి అని చూపించి ఒక దేశానికి తీసుకెళ్తాడట. కానీ ఆ దేశం ఎక్కడుందో తెలియదు, అది ఎలా ఉంటుందో తెలియదు, అది ఏ ప్రదేశమో తెలియదు, అది పాలు తిన్న ప్రదేశమో లేకపోతే నీళ్ళుందో ఆహారం ఉందో తెలియదు. కానీ దేవుడు బయలుదేరమన్నాడు. మరి బయలుదేరి మనం వెళ్దాం అన్నప్పుడు శార ఏం మాట్లాడలేదు. అబ్రహాంతో భార్య కనుక బయలుదేరిపోయింది. భార్యను తీసుకున్నాడు, తన తమ్ముడైన లోతును కూడా తీసుకుని, అన్న నువ్వెక్కడుంటే నేను అక్కడికి వస్తాను, నువ్వెక్కడుంటే అక్కడే ఉంటాను, నేను కూడా వచ్చేస్తాను అన్నప్పుడు ఏమాత్రం కూడా అడ్డు పెట్టకుండా అబ్రాము తన తమ్ముడైన తన సహోదరుడి కొడుకైన, అంటే వరుసకు తమ్ముడైన లోతును, భార్యైన శారాను తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు. అలా వెళ్తూ బేతేలు అనే ప్రాంతానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? బేతేలు అనే ప్రాంతానికి వచ్చాడు. అక్కడికి వచ్చి యెహోవాకు బలిపీఠం కట్టి అక్కడ దేవుణ్ణి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి అక్కడ అబ్రహాము కొద్ది దినాలు నివసించిన తర్వాత అక్కడ ఏమొచ్చిందంటే కరువు వచ్చింది. ఏమొచ్చింది? అక్కడ కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. పక్కనున్న ఐగుప్తు దేశానికి, ఐగుప్తు దేశం అంటే ఈజిప్ట్ దేశం అన్నమాట. ఐగుప్తు దేశానికి వెళ్దాం అని తన భార్యను, తమ్ముడిని తీసుకుని బయలుదేరిపాడు. వెళ్ళినప్పుడు తమ్ముడు కూడా అబ్రహాంతో పాటు బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈజిప్ట్లోకి వెళ్ళాడు. మరి ఈజిప్ట్ వేరే దేశస్తుల దేశం. అక్కడ ఐగుప్తు రాజు ఫారో అక్కడ భార్య శారను చెల్లిగా చెప్తే మరి ఆమెను తన గృహంలో పెట్టుకుంటే దేవుడు అతను వ్యాధి చేత బాధించినప్పుడు
ఆ భార్యను వదిలిపెట్టేశాడు. ఫరో అబీమెలెకు రాజు ఎలాగైతే అబ్రహాం భార్య మీద మరి కన్నేశాడు, అలాగే ఈ ఫరో కూడా మరి తన అబ్రహాం అయిన భార్య మీద శారా మీద కూడా కన్నేశాడు. అప్పుడు దేవుడు ఊరుకోలేదు. అక్కడ కఠిన బానిసత్వం జీవించవలసిన స్థితి వచ్చింది. ఎందుకంటే అది వేరే దేశస్తుల దేశం. అబ్రహాం భార్య శారా అందమైనదని తీసుకుని ఫరో తీసుకుని తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ విషయంలో మరి లోతు కూడా తన అన్నతోటే ఉన్నాడు, అబ్రహాం తోటి. అక్కడ వారి బాధలు అనిపిస్తున్నాడు. సొంత భార్య ఫరో దగ్గర ఉంది, ఏం చేయలేడు, ఆ దేశానికి ఎదురు పోరాలేడు, ఎక్కడో పరదేశికి వచ్చాడు, చాలా బలహీనమైన పరిస్థితిలో ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాడు. కానీ ఆ సమయంలో అబ్రహాము దేవునికే ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అబ్రహాము భార్యను శారాను బట్టి ఫరోకు దేవుడు చాలా వేదన కలుగజేశాడు. వేదన కలుగజేసినప్పుడు ఫరోకు భయంకరమైన రోగం వచ్చింది. నా సేవకుడైన భార్యను ముట్టుకుంటాను, నీ ఇంట్లో పెట్టుకుంటాను రోగం కలుగజేశాడు దేవుడు. అబ్రహాము భార్యను శారాను ముట్టుకోకుండా దేవుడు చేసి తిరిగి అతని భార్య నాకు అప్పగించి తిరిగి కొంత ఆస్తి, కొంత పనికత్తుల్ని, గొర్రెలు, గొడ్లు, మేకలు అన్ని ఇచ్చి వారిని పంపించి వేశాడు. వీళ్ళ కష్టం అన్నింటిలో తోడుగా లోతు కూడా ఉన్నాడు. అక్కడ అబ్రహాం శారతో పాటు ఎవరున్నారు? లోతు కూడా ఉన్నాడు వాళ్ళతోటి. వారు కష్టాలు పడుతుంటే ఈయన కూడా కష్టాలు పడుతున్నాడు, వారు వేదన పడుతుంటే ఈయన కూడా ఆయన అన్నతో పాటు వేదన పడుతున్నాడు. కానీ అన్నతో అంటిపెట్టే ఉన్నాడు, కష్టం విడిచిపెట్టలేదు లోతు. అన్న ఎట్లా వెళ్తే అట్లా వెళ్తున్నాడు, అన్న ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఉంటున్నాడు. కానీ దేవుడు కొద్ది రోజులకి ఆ ఐగుప్తుని తీసుకొచ్చాక మళ్ళీ ఎక్కడ మొదట బలిపీఠం కట్టాడో ఆ ప్రదేశానికి చేరుకున్నాడు అబ్రహాం. చేరుకున్న తర్వాత అక్కడ దేవుడు అతన్ని బహుగా దీవించాడట. అబ్రహాం జీవితంలో విస్తారమైన ఆస్తి కలిసి వచ్చిందట. గొర్రెలు, గొడ్లు, బాబు, బంగారం, వెండి, తన ధాన్యాలు అతని జీవితంలో కలిసి వచ్చింది. అతడే కాదు కానీ అతడితో పాటు వెళ్ళారు ఇంకెవరు చెప్పండి? అందరూ కూడా లోతు, కజిన్ బ్రదర్ లోతును కూడా దేవుడు ఆశీర్వదించాడట. గట్టిగా చెప్పలు కొట్టాలి. విస్తారమైన ధనం, విస్తారమైన బంగారం, విస్తారమైన ధనధాన్యాలు, గొర్రెలు, గొడ్లు, మేకలు, ఇంకా పశువులు, బహు ఆస్తి కలిసి వచ్చిందంట. ఇద్దరు అన్నదమ్ములకు కూడా కలిసే ఉన్నారు, ఏ రూపంలో కూడా విడిపోలేదు వాళ్ళిద్దరు కూడా. అన్నకు చేదోడు వాదోడుగా ఉన్న లోతు, అన్న ఏది చెప్తే అది, అన్న ఏదంటే అది. ఎందుకంటే అబ్రహాము దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు కనుక, ఆశీర్వదింపబడిన వానికి సహాయంగా ఉండడం వల్ల కూడా ఇతడు కూడా ఆశీర్వదింపబడ్డాడు. అది అర్థమైందా? అబ్రహాము దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు కనుక, అబ్రహాము ఆశీర్వదింపబడిన వారికి సహాయంగా ఉంటున్నాడు కనుక ఇతను కూడా బహుగా ఇతని ఆస్తి కూడా పెరిగిపోయింది. అబ్రహాము ఆస్తి పెరిగిపోయింది, ఇతని ఆస్తి పెరిగిపోయింది. ఆఖరికి కొద్ది రోజులకి పరిస్థితి ఎంత వచ్చేసిందంటే ఆస్తి పెరిగిపోయి అసలు వారు ఉన్న ఊరు సరిపోతలేదట. చూడండి, నివసిస్తున్న ఊరు బెతేల్ అనే ప్రాంతంలో అసలు ఆ ఊరు సరిపోతలేదట, ఆ ప్రదేశం సరిపోతలేదట. వాళ్ళకి అంత ఆస్తి పెరిగిపోయిందంట. అబ్రహాము ఆస్తి పెరిగిపోయింది, లోతు ఆస్తి పెరిగిపోయింది. గొర్రెలు, గుడ్లు, మేకలు, తర్వాత పశువులు, బంగారం, వెండి, ధనధాన్యాలు, తర్వాత పనివాళ్ళు, దాసదాసీలు, బహుధనవంతులైపోయారు ఇద్దరు కూడా. బహుధనవంతులైపోయారు ఇద్దరు కూడా. దేవుడు ధనవంతులుగా మార్చేశాడు పాలస్తీనా ప్రాంతంలో. ఎక్కడది? సౌత్ పాలస్తీన్, దక్షిణ పాలస్తీనా ప్రాంతం. క్లియర్గా బైబిల్లో రాస్తుంది. అక్కడ బహుగా దేవుడు దీంతే. ఒక రోజున అబ్రహాము పని వాళ్ళకి, లోతు పని వాళ్ళకి గొడవ వచ్చిందంట. తన తమ్ముని పిలిచి మాట్లాడాడు అబ్రహాం, లోతు, నా సహోదరుడా, ఇంతకాలం నాకు చేదోడు వాదోడు మంచిదే, ఈరోజు నా కష్టంలో, నా శ్రమలో నాకు తోడై ఉన్నావు, నా అడుగు జాడలో నడిచావు, మంచిదే లోతు. అయితే ఈరోజు మనకున్న దేవుడు మనల్ని ఆశీర్వదించి విస్తారమైన కలిమిని దేవుడు దయచేశాడు. బంగారు, వెండి, ధనధాన్యాలు దేవుడు నాకు ఇచ్చాడు. నన్ను బట్టి నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు ఈ ఆస్తి వల్ల మనం ఇక్కడ కలిసి నివసించలేకపోతున్నాం, కలిసి నివసించలేని స్థితిలో ఉన్నాం. కనుక ఒక నిర్ణయం తీసుకుందాం మనిద్దరం. ఒకవేళ మనిద్దరం దూరంగా ఉందాం. ఎందుకంటే నీ కాపర్లకి నా కాపర్లకి గొడవ అవుతుంది కనుక నీ బస్సులు నా బస్సులు కాపర్లకి దూరంగా ఉందాం. ఒకవేళ నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్ళిపోతాను, నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను. మనం కొంచెం దూరంగా ఉందాం కానీ కలిసి ఉందాం, అంతే. హల్లెలూయా. తెలంగాణ రాకుండా ఏమనేవారు? ఆత్మీయులుగా విడిపోదాం, అన్నదమ్ములుగా విడిపోదాం, ఆత్మీయులుగా కలిసి ఉన్నాను. అలాగే ఉన్నారు ఇప్పుడు. దేవుని స్తోత్రం. తెలంగాణ విడిపోయినా ఆంధ్ర తెలుగు ప్రజలు అసలు 2 రాష్ట్రాల వాళ్ళు ఉంటారు, ఒక రాష్ట్రంలోనే ఉంటారు. ఆమేన్. భౌతికంగా ఇప్పుడు విడిపోయిందేమో కానీ
అసలు తెలుగు ప్రజలందరూ కలిసే ఉన్నారు. హల్లెలూయా. అదే అన్నాడు అబ్రహాం. ఏమన్నాడంటే, మనం దూరంగా ఉందాం కానీ కలిసే ఉన్నాం అన్నదమ్ముల్లా. ఒకవేళ నువ్వు కుడి తట్టుకు దూరంగా వెళ్ళిపో, నీ ఆస్తిని తీసుకుని, అప్పుడు నేను ఎడమ తట్టుకు వెళ్తాను. ఒకవేళ నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను అని చాయిస్ ఈజ్ యువర్స్ అన్నాడు. ఎవరు? అబ్రహాం. తన తమ్ముడైన లోతుకి అవకాశం ఇచ్చాడు. అప్పుడు ఈ లోతు ఏమనాలి? లోతు ఒక మంచి నిర్ణయం తీసుకుని, అన్నా ఈరోజు ఇంతకాలం నీతో కలిసి ఉన్నాను, మరి ఇప్పుడు నేను అనుసరించడం వల్ల దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు, మరి ఇప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమంటున్నావు, నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఒకళ్ళు రిక్వెస్ట్ చేస్తుంటే వేరే విధంగా ఉండేమో. కానీ లోతు తీసుకున్న ఒక భయంకరమైన నిర్ణయం, తొందరపాటు నిర్ణయం. ఒకవైపుకు చూస్తే కుడివైపు చూస్తాడు, ఎడమవైపు చూశాడు. చూసేటప్పటికి అక్కడ ఏం కనిపిస్తుంది అంటే చాలా ఆశీర్వదింపబడిన దేశం కనిపిస్తుంది. అక్కడ నీళ్లు పారు దేశంలో కనిపిస్తుంది. అది సొదొమ గొమొర్రా. ఆ సొదొమ గొమొర్రా ఎలా ఉందంటే తన దృష్టికి యెహోవా తోట నదులు పారు దేశంలాగా, అది పెద్ద డెవలప్డ్ అయిన మంచి మంచి భవనాలతో కట్టిన మంచి మంచి ప్రాంతంలో కనిపిస్తుంది. అన్నా నేను ఆ ప్రదేశానికి వెళ్ళిపోతాను. సరే, నీ ఇష్టం, యువర్ చాయిస్ అన్నాడు. అతను కుడి తట్టుకు వెళ్తే అబ్రహాం ఎడం తట్టుకెళ్ళి దేవుడు ఇస్తానన్న ప్రదేశంలోకి వెళ్ళి అబ్రహాం అక్కడే గుడారం వేసుకుని ఉన్నాడు. కానీ లోతు అయితే ఎక్కడికి వెళ్ళిపోయాడంటే సొదొమ గొమొర్రా అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఎక్కడది? సొదొమ గొమొర్రా అనే భయంకరమైన పట్టణం. అది అభివృద్ధి చెందిన పట్టణమే, కానీ అప్పటికే సొదొమ గొమొర్రా మనుషులు బహు దుర్మార్గులు, మానవ మృగాలు ఉన్నారు అక్కడ. భయంకరమైన మానవ మృగాలు ఉన్నారు. వావి వరసలు లేని దేశం అది. చాలా భయంకరమైన పాపంతో నిండిపోయిన దేశం అది. అటువంటి దేశాన్ని తొందరపాటు వల్ల అటువంటి నిర్ణయాన్ని తీసుకుని అక్కడికి వెళ్ళిపోయాడు. అన్న దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు ప్రార్థన, అన్న దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అబ్రహాముకున్న మంచి అలవాటు ఏంటి, ఎక్కడ వెళ్ళినా ప్రార్థన. ఒకరోజు నా సొదొమ గొమొర్రా మీద కొంతమంది దుష్టులు అయిన రాజులు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చి సొదొమ గొమొర్రాను ఓడించి, సొదొమ గొమొర్రాలో రాజును ఓడించి వెళ్తా 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 ఏం చేశారంటే ఈ లోతు భార్యను, లోతు పిల్లలను కూడా ఎత్తుకుపోయారు. వాళ్ళు ఎవరు ఆస్తిపాస్తులు పట్టుకుపోయారు? వాళ్ళు వెళ్తా వెళ్తా లోతు ఆస్తిపాస్తులన్నీ పట్టుకుని పోయారట. దేవుని స్తోత్రం కలుగునుగా. చూసారా, అన్నతో ఉన్నప్పుడు ఏమేం కలిసి వచ్చింది? ఆస్తి కలిసి వచ్చింది. అన్నను విడిచి తొందరపాటై ఎక్కడో మంచి సిటీ, మంచి బాగుంది, అక్కడ మంచి మంచి నదులు ఉన్నాయి, మంచి మంచి భవనాలు ఉన్నాయి, అబ్బాబా సూపర్ సూపర్, అది ఒక సిటీ, అక్కడికి వెళ్తే నా బ్రతుకు బాగుంటుందని అన్నను విడిచి వెళ్ళిపోయి తొందరపాటు నిర్ణయం తీసుకున్నందుకు ఉన్న ఆస్తి ఇప్పుడు పోయిందనమాట. ఈ విషయము అబ్రహాముకు తెలిసింది. ఆ విషయం తెలిసిన అబ్రహాం ఒక 18 మందిని వెంట పెట్టుకుని వెళ్ళి ఆ రాజులతో యుద్ధం చేసి వాళ్ళని తరిమేసి వాళ్ళ దగ్గరున్న ఆస్తిని, లోతు ఆస్తిని, లోతు భార్య పిల్లల్ని, లోతు సమస్తాన్ని కూడా తెచ్చి మళ్ళీ లోతుగా అప్పచెప్పి మళ్ళీ అబ్రహాం వచ్చేసాడు. చూసారా, మొదటి దెబ్బ తగిలింది లోతుకి. ఈరోజు నీ పరిస్థితి ఒకవేళ అలా ఉందా? ఒకవేళ ఆలోచిద్దాం. ఎందుకో తెలుసా, చాలా మంది తమ జీవితంలో సరైన నిర్ణయం తీసుకోరు. తొందరపాటు నిర్ణయం. ఒకవేళ పెళ్లి విషయంలో తొందరపాటు నిర్ణయం. ఎవరో కుటుంబం బలవంతం పెట్టారని రాంగ్ మ్యారేజ్ చేసుకుంటారు, తర్వాత ఆ మ్యారేజెస్ నిలవు. కొంతమంది తొందరపాటుతో ఏదో ఒక జాబ్లో జాయిన్ అయిపోతారు, అది సరైన జాబ్ కాదు, కొద్ది రోజులుగా జాబ్ ఆగిపోతుంది. కొంతమంది బిజినెస్ ఏదో సొంత ఆలోచనతోటి దేవుని చిత్తం లేక బిజినెస్ స్టార్ట్ చేస్తారు తొందరపాటు నిర్ణయాలతో, కొద్ది రోజులుగా బిజినెస్ స్టాప్ అయ్యి లాస్ అయిపోతుంది. కొంతమంది దైవ చిత్తం లేకుండా తమ తొందరపాటు ఆలోచనతో, తొందరపాటు నిర్ణయాలతో, దైవ ఆలోచన లేకుండా వారు ఏం చేస్తారంటే కొన్నిటిలో పెట్టుబడి పెట్టేస్తారు. కొంతమందికి డబ్బులు ఇస్తారు, కొంతమందికి ఆసహాయం చేస్తారు, అందులో నష్టపోతారు, మోసపోతారు, ఆ డబ్బులన్నీ కూడా లాస్ అయిపోతారు కొంతమంది. చాలా జాగ్రత్త. దేవుడు ఏది చెప్తే అది చేయాలి. దేవుడు ఏ ప్రణాళిక ఇస్తే ఆ ప్రణాళిక లోపడాలి. దేవుడు ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయానికి లోపడాలి. కానీ మన సొంత నిర్ణయాలకు లోపడకూడదు. ఎప్పుడు కూడా మన సొంత ఆలోచనలకు లోపడకూడదు, సొంత తలంపులకు వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా ఆశీర్వదింపబడిన వ్యక్తులతో ఉంటేనే నీకు ఆశీర్వాదం. అది ఆశీర్వదింపబడిన వ్యక్తులతో ఉంటేనే నీకు ఆశీర్వాదం వస్తుంది. నువ్వు ఆశీర్వాదం పొందిన వ్యక్తులతో కాకుండా సొంత నిర్ణయాలు తీసుకుని వెళ్తున్నంతసేపు నీకు ఇటువంటి సమస్యలు వస్తాయి. దేవుడు ఇచ్చింది పోతుంది. దేవుడు ఇచ్చాడు, ఆశీర్వదించాడు. అబ్రహాంతో పాటు లోతును కూడా ఆశీర్వదించాడు. అబ్రహాంతో పాటు లోతును కూడా దేవుడు దీవించాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం పోగొట్టుకున్నాడు? ఆస్తిని పోగొట్టుకున్నాడు, భార్య పిల్లలను పోగొట్టుకున్నాడు,
ఒంటరిగా మిగిలిపోయాడు. కానీ మళ్ళీ అది తెలిసిన అబ్రహాము వెళ్ళి 318 మందిని తీసుకెళ్లి ఆ శత్రు రాజులతో యుద్ధం చేసి మళ్ళీ ఆస్తి తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతు చేతిలో పెట్టాడు. తమ్ముడు ఇప్పటికైనా జాగ్రత్తగా బీ కేర్ఫుల్, నువ్వు ప్రార్థన చేసుకో, ఇది చాలా భయంకరమైన ప్రాంతం. ఇది ఈ ప్రాంతంలో నువ్వు నీ కుటుంబం అంతా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే నశించిపోతే జాగ్రత్త. అబ్రహాముతో ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన ఉంది. అబ్రహాముతో ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాంకి వేరే పోయేటప్పటికి ఇంట్లో ప్రార్థన జీవితం లేదు. దైవ చిత్తం ఒకవేళ దేవుడు ఒకవేళ అన్న పిలిచి బాబు నువ్వు కుడి తట్టుకు వెళ్తావా, నేను ఎడమ తట్టుకు వెళ్తాను అన్నప్పుడు అన్న ఒక పని చేస్తాను, ప్రార్థన చేస్తాను, దేవుని చిత్తం అడుగుతాను. ఒకవేళ దేవుని చిత్తం నన్ను వెళ్ళమంటే వెళ్తానన్నా అని అనాలి. కానీ అన్న ఛాన్స్ ఇచ్చాడని బయలుదేరాడు అంతే. ఆమేన్. ఎందుకు ఉండడు ఇష్టం లేక, అర్థమైందా? ఎందుకు మంచి ఆశీర్వాదం వచ్చేసింది. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మందిరానికి వచ్చినప్పుడు చాలా కష్టాలతో వస్తారు, చాలా శ్రమలతో అప్పులతో వస్తారు. కొద్ది రోజులకి మళ్ళగా వాళ్ళ అప్పులు తీరుతాయి, మంచి ఇల్లులు వస్తాయి, మంచి ఇది వస్తుంది. అప్పుడు మందిరానికి రావాలంట, దూరమా, అంత దూరం ఎవరు వెళ్తారా అంట. అబ్రహాముతోనే ఉండాలి లోతు, అప్పుడే అతనికి ఆశీర్వాదం. అబ్రహాముని విడిచిపెట్టి తొందరపడి నిర్ణయం తీసుకుని వెళ్ళిన లోతుకి శ్రమ వచ్చింది. పోనీ అప్పటికైనా అన్న ఇక్కడ బాగాలేదన్న, ఇది చాలా దుష్టులు ఉన్న ప్రాంతం, నేను ఉండనన్నా ఇక్కడ వచ్చేస్తానన్నా అన్నాను. ఎందుకంటే అప్పుడు అక్కడికి వెళ్ళడానికి లోతుకి భార్య మరి పిల్లలు కలిగారు. అక్కడ కూడా ఆస్తిపాస్తులు ఉన్నాయి. కానీ దుర్మార్గుల ప్రాంతం, బహు దుర్మార్గుల ప్రాంతం, అది చాలా దుర్మార్గుల ప్రాంతం. ఎంత దుర్మార్గులు అంటే వారు చాలా భయంకరమైన దుర్మార్గులు, బహుకామ వికారయుక్తమైన చేష్టలు కలిగిన వారిని వారి కోసం బైబిల్లో చాలా క్లియర్గా రాయబడింది. దేవుడు వారి పట్టణాన్ని తగలబెడదాం అనుకున్నాడు, వారి దేశాన్ని తగలబెట్టేస్తానని దేవుడు చెప్పాడు. ఆ రోజున చాలా భయంకరమైనది ఇది. ఎందుకు అనవసరంగా మీ తమ్ముడు వెళ్ళాడు ఆ ప్రాంతానికి, ఆ ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నాను అన్నాడు దేవుడు. అబ్రహాంతో మాట్లాడాడు దేవుడు. కొంతమంది మొరపెడుతున్నారు, ఏడుస్తున్నారు ఆ ప్రాంతం గురించి. చాలా బహు దుర్మార్గమైన ప్రాంతం అని, చాలా అక్రమమైన ప్రాంతమని, వారికి వావి వరుసలు లేని భారతమని, పురుషులు పురుషులతో స్త్రీలు స్త్రీలతో కూడా చేయకూడని అవాచ్యమైన కార్యాలు చేసే భయంకరమైన ప్రాంతం. నాకు మొర వచ్చింది అంటే నాకు అక్కడున్న వాళ్ళు మొర్ర పెట్టారు. అది నిజమో కాదో నేను దిగిపోయి చూసొస్తా, ఒకసారి వెళ్ళి చూసొస్తా. ఒకవేళ అది నిజమైతే ఆ పట్టణాన్ని నేను తగలబెడతా, ఆ ప్రాంతాన్ని నేను కాల్చివేస్తా. అది కాదనుకో నేను వెళ్ళి దిగి చూసొస్తా అని దేవుడు చెప్పి అబ్రహాముకు చెప్పి బయలుదేరుతున్న అబ్రహాము భయం పట్టుకుంది. ఎందుకు పట్టుకుంది భయం? అక్కడ ఎవరున్నారు? ఆ పట్టణాన్ని దేవుడు ఇప్పుడు నాశనం చేస్తాను. ఎవరున్నారు అక్కడ? లోతు ఉన్నాడు. ఇప్పుడు అక్కడ పట్టణాన్ని దేవుడు కాల్చివేస్తే లోతు భార్య పిల్లలు కూడా ఏమైపోతారు? తగలబడిపోతారు. అప్పుడు అబ్రహాము దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభువా ఒక క్షణం ఆలోచించవా, తొందరపడవద్దు. అబ్రహాం అంటున్నాడు, ఈ లోతు ఉన్న సొదొమ గొమొర్రా ప్రాంతంలో ప్రభువా వారు దుర్మార్గులైతే అక్కడ ఒక 50 మంది నీతిమంతులు ఉన్నారనుకో, మరి నువ్వు అగ్ని కురిపిస్తానన్నావు, వాళ్ళని కాల్చేస్తానన్నావు. మరి దుష్టులు మిగతా వాళ్ళందరూ, మిగతా కొన్ని లక్షల మంది దుష్టులే, పాపులే, మరి 50 మంది నీతిమంతులు కూడా చచ్చిపోతారు కదా ప్రభువా, ఒకసారి ఆలోచించు దయచేసి. మరి 50 మంది నీతిమంతులు చంపేస్తావా దుష్టులతోటి అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడు, ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే నేను ఆ పట్టణాన్ని క్షమించేస్తాను, ఏమి చేయను. దిస్ ఈజ్ మై ప్రామిస్, ఇది నా ప్రామిస్ అన్నాడు దేవుడు. నువ్వు అన్నట్టే 45 మంది ఉన్నా నేను ఆ పట్టణాన్ని వదిలేస్తాను. ఒకవేళ 45 మంది ఉన్నా 40 మంది ఉన్నా వదిలేస్తాను. ఒకవేళ 30 మంది నీతిమంతులున్నా ఆ పట్టణాన్ని లివిట్. ఒకవేళ 20 మంది ఉన్నా వదిలేస్తాను. ఒకవేళ నువ్వు అడిగినట్టే 10 మంది ఉన్నా పట్టణాన్ని క్షమించి వదిలేస్తాను. ఇంకా ఇప్పుడు అక్కడెక్కడ ఉన్నాడు? ఒక్కడున్నాడు లోతు నీతిమంతుడు. హల్లెలూయా. లోతు ఒక్కడే ఉన్నాడు అక్కడ, తన మనస్సును ఒప్పించుకుంటూ ఉన్నాడట అక్కడ. ఇప్పుడు లోతు జీవితంలో ఉన్నది ఇదే, లోతు బ్రతుకులో ఉన్నది ఇదే. ప్రతి దినము అక్కడ ఉన్నాడు, కానీ తన మనస్సును ఒప్పించుకుంటూ వచ్చాడు అంతే. ఇక అబ్రహాము ప్రార్థన కాపాడింది. అబ్రహాము దేవుని బ్రతిమలాడాడు, అయ్యా ఒక్క నీతిమంతుడు ఉన్నాడయ్యా నా తమ్ముడు అంటే, ఆ ఒక్క నీతిమంతుడిని నేను బయటికి తీసుకొచ్చి ఆ పట్టణాన్ని కాల్చేస్తానన్నాడు. హల్లెలూయా. ప్రతి దినము మనసును ఒప్పించుకోండి. రాంగ్ డెసిషన్ అనేది అతని జీవితంలో పెద్ద ప్రమాదాన్ని తీసుకుని వచ్చింది. రాంగ్ డెసిషన్. దేవుని సన్నిధి కలిగిన అబ్రహాముని విడిచిపెట్టి వెళ్ళిపోవడమే రాంగ్ డెసిషన్. అబ్రహాం వెళ్ళమన్నాడు కన్నా ఒక్కసారి ప్రార్థన చేస్తాను నేను దేవుని సన్నిధిలో, అది దైవ చిత్తమా కాదా నేను అడిగిన తర్వాత అప్పుడు వెళ్తాను.
నిజమే, పశువుల కాపర్లు గొడవ వస్తే మనం విడిపోవడం ఎందుకన్నా? ఉదయ పని పశువుల కాపర్లు ఎలా కాపుతే వేరే వాళ్ళు వస్తారు, తొందరపడి మనం విడిపోవడం ఎందుకు అని నేనేం చేయాలి? అన్న రిక్వెస్ట్ చేసుకున్నా, అన్నతో ఆశీర్వాదం ఉన్నందుకు ఆస్తి కొరడయ్యాడు గనక ఆశీర్వాదం పడ్డాడు. అన్నను విడిచిపెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అన్నను విడిచిపెట్టి వెళ్ళినందుని ఈరోజు ఇతనికి ఇంత శోధన వచ్చేసింది. చూడండి, దేవదూతలు వచ్చారు సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి, లోతును తప్పించడానికి. వచ్చినప్పుడు వారు మనుష్య రూపంలో ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళిద్దరూ మనుష్య రూపంలోనే వచ్చారు. వచ్చినప్పుడు నమస్కారం చేశారు లోతు. ఎందుకంటే వారు దేన్ని బట్టి వచ్చారంటే అబ్రహాము ప్రార్థన బట్టి వచ్చారు. ఆమేన్. అబ్రహాం ప్రార్థించాడు, ప్రభువా అక్కడ నా తమ్ముడు లోతు ఉన్నాడు, అతన్ని తప్పించు నాయన. వచ్చి ఆ లోతును అందులో తీసుకెళ్లాలని వచ్చారు. లోతు తన ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళిద్దరికి భోజనం పెట్టాడు. వారు మనుష్య రూపంలో ఉన్నారు కనుక ప్రజలందరూ వచ్చి ఆ ఇంటిని చుట్టుముట్టారట. ఏ లోతో, ఎవరో నీ దగ్గరికి ఇద్దరు కొత్తగా వచ్చారు, దేవదూతలు కదా, వారు తెల్లగా సౌందర్యంగా ఉన్నారు. వాళ్ళు అది చూసి వాళ్ళని బయట తీసుకురా, వాళ్ళతో మేము సైనించాలి, మేము పాపం చేయాలి, వాళ్ళతో తీసుకొస్తావా లేదా అని లోతుని బెదిరిస్తే లోతు అంటున్నాడు, అయ్యా దయచేసి మీకు దండం పెడతా, ఆ ఇంటికి వచ్చిన మనుషులు అతిథులు, దయచేసి వారి జోలికి వెళ్ళకండి. అవసరమైతే నా ఇద్దరు కుమార్తెలను వారు తీసుకొస్తా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, కానీ దయచేసి వారి దగ్గరికి వెళ్ళొద్దు అనేసి ప్రతిమలాడాడు ఆ ఊరు వాళ్ళని. చూడ ఎంత భయంకరమైన దుర్మార్గం, ఎంత భయంకరమైన పాపం చూసారా? వారి కామ వికారయుక్తమైన చేష్టల చేత లోతు తన మనస్సును ప్రతిరోజు ఆవిడ ఉప్పించుకొని వచ్చాడంట. చిన్న పిల్లలు కూడా అంత భయంకర చెడిపోయి ఉన్నారు, అక్కడ వృద్ధులు కూడా అంత అలా చెడిపోయి ఉన్నారా? ప్రజలందరూ కూడా అంత అలా చెడిపోయి ఉన్నారు చూసారా? అందుకే దేవుడు అన్నాడు, లోతు అబ్రహామా అక్కడ ఒకవేళ 50 మంది కాదు 10 మంది ఉన్నా సరే విడిచిపెట్టేస్తున్నాడు అంటే 10 మంది కూడా లేరు అన్నాడు. అక్కడ చూస్తే 10 మంది కూడా లేరు నీతిమంతులు, అక్కడ అందరూ చెడిపోయిన మనసు కలిగి ఉన్నారు. దేవుడు తలుపు కనపడకుండా చేశాడు. దేవుడు వాళ్ళు లోపల తలుపులు బాధలు కొట్టుకుని లోతింట్లోకి వెళ్ళిపోవడానికి దొమ్మిగా పడ్డారట ఆ ఇంటి మీద. కానీ దేవుడు అంటే వారికి ద్వారం కనపడలేక కనుమబ్బు కలగజేస్తే ఏది చూసినా గోడలానే కనిపిస్తుంది వాళ్ళకి. ఇంట్లోకి వెళ్ళి డోర్ కనపడకుండా దేవుడు చేశాడట. ఆ పట్టణస్తులకి దేవుడు మబ్బు కలగజేశాడట. దేని ఆ రాత్రి అంతా కూడా వారు తలుపు తడుతుంటే ఎక్కడ తిన్నా సరే గోడలే ఉన్నాయి కానీ డోర్ దొరకలేదండి వాళ్ళకి. ఆ తలుపు దొరకలేదండి, అంత మబ్బు. ఈలోగా దేవదూతలు లోతును అతని భార్యను అతని కుమారుని తీసుకుని బయటికి వెళ్ళిపోదాం, వద్దు ఈ ప్రాంతాన్ని వదిలే, ఈ దేశాన్ని దేవుడు తగలబెట్టేబోతున్నాడు, ఈ దేశాన్ని దేవుడు కాల్చేయబోతున్నాడు, ఈ దేశ ప్రజలందరూ భస్మం అయిపోబోతున్నారు, ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురవబోతున్నాయి, దేవుడు తన దూతలను పంపించాడు, మనం ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం రండి అని తన భార్యతో, పెండ్లాడినైనా తన అల్లులతో, తన బిడ్డలతో ఆ మాట చెప్పినప్పుడు అల్లుళ్ళు అటే ఎగతాళి చేశారట. ఏం చేశారట? ఊరుకో, ఏంది ఆకాశం నుంచి అగ్ని కురుస్తుందా, కాల్చేస్తుందా, మరీ జోకులేస్తున్నాం ఏంటన్నారు. హల్లెలూయా. నమ్మలేదట వాళ్ళు. ఇతనికి ఏం చేయాలో అర్థమవుతలేదు. అతడు తడువు చేస్తున్నాడు. తడువు అంటే ఏంటి? ఆలస్యం చేస్తున్నాడు. అయ్యో నా అల్లుళ్ళు ఇంకా రావడం లేదు, అయ్యో మరి నేను సంపాదించిన ఆస్తి అంతా ఏమైపోద్ది అనుకుంటున్నాడో, మరి ఏమనుకుంటున్నాడు. కొంచెం ఆలస్యం చేస్తే వెంటనే దేవదూతలు అతని చెయ్యి, అతని భార్య చెయ్యి, అతని 2 కుమార్తెల చేతులు పట్టుకుని వారిని ఆ పట్టణం వెలుపలకు దూరంగా తీసుకెళ్ళిపోయారట. హల్లెలూయా. చూసారా, ఇదంతా ఎలా జరిగిందో తెలుసు? అబ్రహాము వల్ల. దీనివల్ల అబ్రహాము చేసిన ప్రార్థన వల్ల లోతును దేవుడు అక్కడ తప్పించాడు. వెన్ను తిరిగి చూడకుండా పారిపో, పర్వతం ఎక్కే వెళ్ళిపో, ఇక్కడెక్కడ ఆగకు, వెన్ను తిరిగి చూడకు. నువ్వు కానీ నీ భార్య కానీ నీ పిల్లలు కానీ ఈ భయంకరమైన పట్టణం తట్టు ఆలోచించడం. పోతే పోను, ఆస్తి ఇంతవరకు సంపాదించిన ఆస్తి పోయినా పోనీ, ఇల్లులు పోయినా పోనీ, ఏం పోతుందో పోనీ, వెన్ను తట్టు తిరిగి చూడకుండా ఇక్కడి నుంచి పారిపోను అంటే. ఎప్పుడైతే ఆ మాట విన్న లోతు వెళ్ళినప్పుడు, అయ్యా ఆ పర్వతం అయితే ఎక్కలేని దగ్గరున్న సోయిర్ అనే ఊరికి వెళ్తాను. పర్వతం ఎక్కడినప్పుడు ఎక్కేయాలంటే పర్వతం మీద నా అనుభవం ఏంటి? పర్వతం మీద నా అనుభవం ఏంటి? ప్రార్థన అనుభవం. గట్టిగా చెప్పులు కొట్టండి. హల్లెలూయా. మోషే ఎక్కడెక్కడ పర్వతం మీద కొండెక్కి 40 రోజులు ప్రార్థించాడు. అవునా? ఏలియా కర్మెలు పర్వతం ఎక్కి వర్షం కురవడానికి ప్రార్థించాడు. యేసయ్య కొండెక్కి 40 దినాలు ప్రార్థించాడు. పర్వతంకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలంతే. ఇక్కడ కూడా లోతు మారలేదు, ఊరు వెళ్తానన్నాడు. అది మొత్తం కాల్చబడేస్తాడు. గంధకములు అగ్ని, అంటే గంధకం అంటే ఫాస్ఫరస్, గంధకంతో పాటు అగ్ని ఆకాశం నుంచి కురిసిందట. కురిసినప్పుడు ఆ దేశంలో ఉన్న మనుషులు, పిల్లలు, వృద్ధులు, పశువులు, పక్షాదులు, గడ్డి, నేల మొలకలు కూడా
భస్మం అయిపోయినాయట, మొత్తం భస్మం కాలిపోయినాయట. చూసారా ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందో సొదొమ గొమొర్రా ప్రాంతానికి. మొత్తం డెడ్ అయిపోయారు, వాళ్ళంతా కూడా చచ్చిపోయారు. అటువంటి పరిస్థితి రావడానికి గల కారణం అంటే వారి దుర్మార్గం, వారి కామ వికారయుక్తమైన చేష్టలు, వారి అక్రమం, వారి దుష్టక్రియలు, వారు చేస్తున్న పాపం వాళ్ళు నశింపజేస్తుంది ఈరోజు. కానీ లోతు అక్కడి నుంచి తప్పింపడ్డాడు. అందుకే ఏదైనా సరే నీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు తొందరపాటు నిర్ణయం తీసుకో. తొందరపడి నువ్వేం చేస్తున్నావు అంటే నీ బంధువుల మాట విని నువ్వు దేన్ని కోరుకున్నావు అంటే సొదొమ గొమొర్రాను కోరుకుంటున్నావు. తొందరపడి నీ బిజినెస్ విషయంలో సొదొమ గొమొర్రాలో పెట్టుబడి పెడుతున్నావు. తొందరపడి సొదొమ గొమొర్రా వైపు పరిగెడుతున్నావు. కానీ అబ్రహాం ఉన్న ప్రాంతం తట్టి నీ యొక్క ఆలోచన లేదు. అబ్రహాం అంటే ఎవరంటే దైవజనుడు తెలుసా. ఆశీర్వదింపబడిన ప్రాంతం బేతేలు. ఆ బేతేలులో కట్టబడింది ఏంటంటే మందిరం. పాలస్తీనా, దేవుడు నడిపించిన ప్రాంతం పాలస్తీనా. అది ఆశీర్వదింపబడిన దేశం. అబ్రహాం కాలంలో పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ దేశం వదిలిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఈయన? ఎక్కడికి వెళ్ళాడు? సొదొమ గొమొర్రా. రాంగ్ డెసిషన్ అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? రాంగ్ డెసిషన్. ఎప్పుడైనా సరే నీ జీవితంలో రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు. తొందరపాటు నిర్ణయాలకు వెళ్ళొద్దు. నీ సొంత ఆలోచనలకు వెళ్ళొద్దు. నీ సొంత ఆలోచనకి వెళ్తే నువ్వు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే మ్యారేజ్ విషయంలో కూడా సొంత ఆలోచనతో వెళ్ళిపోకుండా దేవుని చిత్తాన్ని అడిగిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి. అప్పుడు ఆ పెళ్లికి ఏ మాత్రం బ్రేకప్ జరగదు. సంతోషంగా నిండు నూరేళ్ళు వాళ్ళు కలిసి ఉంటారు. లేకపోతే బ్రేకప్ అయిపోద్ది. చూడండి ఎంతమంది బ్రేకప్ అయిపోయి విడిపోయి ఈరోజు విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. తొందరపడి ఎవరో చెప్పారని, ఎవరో బంధువులు బలవంతం చేశారని, ఎవరో నచ్చారని, లేదా ప్రేమించారని తొందరపడి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అదేంటో అతడు ఎటువంటి వాడు, ఆమె ఎటువంటిదో తెలియక తొందరపడి ఆకర్షణ బట్టి పెళ్లి చేసుకున్నాక తీరా పెళ్ళైన తర్వాత కొన్ని విషయాలు తెలిసాక మళ్ళీ బ్రేక్ అయిపోవడం, ఒకరి మీద ఒకరు విభేదాలు, ఇలాంటివి వచ్చిన వారు కూడా ఉన్నారు. ప్రతి పెళ్లి కూడా ప్రేర్లో పెట్టుకోవాలి. ప్రభా ఫలానా వ్యక్తి విషయంలో నీ చిత్తమా కాదా, ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకుని చిత్తమా కాదా, ఫలానా అబ్బాయిని చేసుకుని చిత్తమా కాదని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దైవజన్ని అడిగి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాక అప్పుడు వెళ్ళాలి. మనకు ఏంటంటే ఒక బిజినెస్ మొదలు పెడితే నువ్వు తొందరపాటుగా నాకు తెలిసిలే, నాకు అంత జ్ఞానం ఉంది, నేను ఏదైనా చేస్తాను, నాకు మంచి ఇది ఉంది, నాకు తెలివితేటలు ఉన్నాయి, ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్ అనుకుని వెళ్ళిపోయి ఆ వృత్తి బిజినెస్ స్టార్ట్ చేసి అక్కడ ఏమవుతుంది? నీకు ఫెయిల్ అవుతున్నావు. లాభం కన్నా నష్టం వస్తుంది. అక్కడ లాభం కన్నా ఏమొస్తుంది? అక్కడ నష్టం వస్తుంది. ఎందుకంటే యువర్ ఓన్ డిసిషన్. ఇప్పుడు సొంత నిర్ణయాలకు వెళ్ళకూడదు. అవునండి, అప్పులు పాలైపోయావు. అప్పులు పాలవడానికి గల కారణం ఏంటి? నువ్వు లోతుల్లో సొదొమ గొమొర్రా కలుగుతున్నావు. సొదొమ గొమొర్రాతో పరిగెడుతున్నావు. లోకల్ ఎవడో చెప్పాడు, ఆ పైసలు తీసుకెళ్ళి నీకు అప్పులు ఉన్నట్టు తీసుకెళ్ళి మళ్ళీ ఇంకోటికి అప్పు ఇచ్చావు. నీకే తల నిండా అప్పులు ఉన్నట్టు మరి వేరే వారికి అప్పులు ఇచ్చావు. ఇదంతా సొదొమ గొమొర్రా పరిస్థితి. చాలా భయంకరమైన పరిస్థితి అనమాట. ఇప్పుడు అక్కడికి వచ్చి వాళ్ళందరూ మీద పడేటప్పుడు నీకు ఎవరి మీద అభ్యంతరం వస్తుంది? నీ మీద నీకు అభ్యంతరం వస్తుంది, దేవుని మీద అభ్యంతరం వస్తుంది. అబ్రహాంతో ఉంటేనే ఆశీర్వాదం, కానీ సొదొమ గొమొర్రాకు వెళ్ళకూడదు. కానీ సొదొమ గొమొర్రా బాగుంది, అది అభివృద్ధి చెందిన పట్టణం. అక్కడ మంచి యెహోవా తోట వలె ఉందంట. ఈయన చూస్తుంటే ఎలా ఉందంట? యెహోవా తోట వలె ఉందంట. మంచి పచ్చడి మైదానంలో కనపడదండి అంటే వెళ్ళిపోయాడు. ఇప్పటికి కూడా సొదొమ గొమొర్రా ప్రాంతం ఉంది. అక్కడ యోర్దాను ప్రాంతంలో మృత సముద్రం అంటారు. ఆ ప్రాంతం ఏమంటారు? అక్కడ డెడ్ సీ అంటారు. డెడ్ సీ చూసారా మీరు? అక్కడ అందులో ఒక పురుగు కూడా బ్రతకదండి. ఒక పురుగు కూడా బ్రతకదు. ఒక చేప కూడా ఉండదంట అందులో. ఒక పురుగు ఉండదంట, ఒక చేప ఉండదంట, ఏమి బ్రతకదంట. అందుకే దానికి మృత సముద్రం అని పేరు పెట్టారు. ఆ ప్రాంతంలో సొదొమ గొమొర్రా ప్రాంతం, అగ్ని కురిపించిన ప్రాంతం. ఇప్పుడు ఒక గడ్డి మొలక కూడా మొలదంటారు. మన వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆ మృత సముద్రం డెడ్ సీ దగ్గరికి వెళ్ళి అందులో స్నానం చేసేస్తారు. ఇజ్రాయెల్ టూర్కి వెళ్ళిన వాళ్ళు అందులో మునగరు వాళ్ళు. ఎందుకు తెలుసా? సముద్రం అంతా ఉప్పే. ఇలా నీటి మీద ఇలా పడుకుంటారు, మంచం మీద పడుకున్నట్టు ఆ నీటి మీద ఇట్లా పడుకుంటారు. ఎక్కడ? మృత సముద్రంలో. మృత సముద్రం డెడ్ సీ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మన వెళ్తారు. ఆ సముద్రంలో మనిషి మునగడం, పడుకుంటారు, మంచిగా నీటి మీద ఇలా పడుకోవచ్చు. అంటే అంత ఉప్పు సాంద్రత ఉంది, భయంకరం. అంటే ఆ సముద్రం చచ్చిపోయింది. దేవుడు అన్నాడు ఒక నేల మొలకలు కూడా నాశనం చేశాడట. ఇప్పుడు కూడా అక్కడున్న రాళ్ళు, అక్కడున్న కొండలు ఇప్పటికీ భాస్వరం ఉంది. అక్కడ అగ్ని గంధకాలు ఉన్నాయి. దాన్ని కొంతమంది వెళ్ళి ఎంక్వైరీ చేసి అది తీసి అగ్గిపుల్ల గీస్తే ఇప్పటికి కూడా అది మండుతుంది. భాస్వరం. ఆ రోజు సొదొమ గొమొర్రాలో కురిపించిన అగ్ని
వల్ల అప్పుడు ఆ యోర్దాను ఆ ప్రాంతం అందు ఇప్పటికీ ఉంది. అది కాలిపోయి బూడిదైపోయిన ప్రాంతంగా ఉంది. లోతు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల చూడండి, ఒకటి ఫస్ట్ ఏమో ఆస్తి పాస్తులు భార్య బిడ్డలు పోగొట్టుకున్నాడు, రెండేమో ఆఖరికి ఉన్న ఆస్తిని పోగొట్టుకున్నాడు. భార్య కూడా వెను తిరిగి చూసి ఏమైపోయింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఇప్పుడు కూడా ఉప్పు స్తంభాలు ఉన్నాయంట అక్కడ. ఉప్పు స్తంభం ఇదిగో లోతు భార్య, ఇదిగో లోతు భార్య అంటారు. ఇప్పుడు కూడా ఉప్పు స్తంభాలు ఉన్నాయి అక్కడ. ఇజ్రాయేల్ అక్కడికి వెళ్తారు, ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం చూడడానికి వెళ్తారు. ఇదిగో ఉప్పు స్తంభం, ఇదిగో లోతు భార్య, ఇది లోతు భార్య అంటారు. ఇప్పటికి కూడా ఆ భయంకరమైన ప్రాంతం ఉంది. దేవుడు ఆ రోజు ఆ ప్రాంతాన్ని కాల్చి పడేశాడు. ఇప్పటికి కూడా ఉంది. ఆ సముద్రమే మొత్తం అక్కడున్న మృత సముద్రంగా మారిపోయింది, డెడ్ సీ అయిపోయింది. ఇప్పుడు కూడా ఒక చేప గాని ఒక పురుగు గాని అందులో బ్రతకదంట. అంత భయంకరంగా శాపగ్రస్తమైన దేశం దేవుడు ఆ రోజు తగలబెట్టిన ప్రాంతం అది. ఎందుకు ఈ విషయాన్ని దేవుడు చెప్తున్నాడంటే, దేవుని మాట వినకపోతే నీ జీవితం అలాగ ఉంటుంది. దేవుని మాటకు లోబడకుండా నీ ఓన్ డెసిషన్స్ ఎప్పుడు తీసుకోకు. నీ ఓన్ ఆలోచన చేయాలి. ప్రతి దాన్ని ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది నీ జీవితంలో ఉంటే నువ్వు తప్పుడు అడుగు వేయలేవు, రాంగ్ డెసిషన్ తీసుకోలేవు. రాంగ్ డెసిషన్ తీసుకుంటే నీ జీవితంలో చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. వివాహం విషయంలో రాంగ్ డెసిషన్, బిజినెస్ విషయంలో రాంగ్ డెసిషన్, లేకపోతే ప్రయాణ విషయంలో రాంగ్ డెసిషన్, ప్రయత్నాల విషయంలో రాంగ్ డెసిషన్. ఎంత సొంత ఆలోచన నాకు తెలుసు, నేను ఇది చేస్తే అయిపోద్ది, నేను అది చేస్తే అయిపోద్ది, నాకు తెలుసు ఇదంతా, నేను మహాజ్ఞానిని, నేను అనే స్వభావంతో ఎప్పుడు ప్రవర్తించకూడదని. ఎప్పుడు నువ్వు ఎక్కడ అడ్డుకట్టబడాలంటే కానానులోనే అడ్డుకట్టబడి ఉండాలి. కానానులో ఉన్నప్పుడు ఎంత సమృద్ధి కలిగిందో, అబ్రహాముతో ఉన్నప్పుడు ఎంత సమృద్ధి కలిగిందో, అబ్రహాము నుంచి వేరైపోయినప్పుడు అంత భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఎప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకోకండి. ఎవరు ఏదో ఎల్లయ్యా పుల్లయ్యా చెప్పాడని ఆ సలహాలు పాటించండి. ప్రతి దాన్ని పర్వతం ఎక్కమన్నాడు దేవుడు. ఎక్కడెక్కాలి? కొండెక్కాలంతే. అంటే ప్రార్థన. ప్రతి విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకో, ఒక ఇల్లు కొనాలి, దానికోసం ప్రార్థన చేయాలి. 7 రోజులు ప్రార్థన చేయాలి. అవునా ప్రభా, ఈ ఇల్లు మేము కొనాలా వద్దా, ఈ ఇల్లు మాకు వస్తుందా రాదా, మేము అసలు సొంత ఇల్లు కట్టుకోవడానికి మాకు నువ్వు అవకాశం ఇస్తున్నావా లేదా. ప్రతి దాన్ని భార్య భర్తలు ఇద్దరు కలిసి ఏం చేయాలి? పర్వతం ఎక్కాలంటే ప్రార్థించాలి. ప్రార్థించేటప్పుడు దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడు. లేదంటే ఇల్లు అని తిరిగి ఎవడో డబ్బులు తీసుకుని వాడు మోసం చేస్తాడు. దయచేసి రాంగ్ డెసిషన్స్ వెరీ డేంజర్ అండి. ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా ప్రార్థన చేసుకునే ఇవ్వండి. ఇవ్వద్దని అంటలే, వాళ్ళు తిరిగి ఇచ్చేటట్టు ఉన్నారా లేదా, ఇచ్చేవాళ్ళ కాదా. తొందరపడకూడదు. ఎప్పుడు కూడా ఆలోచించాలి. ప్రతి దానికి కూడా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే తొందరపడే నిర్ణయం మాత్రం తీసుకోకండి. రాంగ్ డెసిషన్స్ వెరీ డేంజరస్ అనమాట. తొందరపడి సేవకుడు అనుకో, సేవ విషయంలో కూడా తొందరపడకూడదు. అబ్రహామును అంటు పెట్టుకుని ఉంటేనే నీకు ఆశీర్వాదం. అబ్రహాంకి వేరే పిల్లలు, లోతు జీవితం అంతా శాపగ్రస్తమైంది. భార్య పిల్లలను పోగొట్టుకున్నాడు ఫస్ట్, కానీ అబ్రహాం తెచ్చిచ్చాడు. రెండోది ఏంటంటే, ఆఖరికి ఉన్న ఆస్తిపాస్తుల అగ్నిలో కాలిపోయి, తర్వాత అక్కడ ఉన్న ఆ కామ వికారయుక్తమైన మనుషుల మధ్య తన మనసునంతా నొప్పించుకుంటూ వచ్చాడు. కానీ ఆ దేశాన్ని వదిలిపెట్టలేకపోయాడు. ఆఖరికి ఇంకా భయంకరమైనది లాస్ట్ది ఏంటంటే, పర్వతం ఎక్కంటే సోయర్కి వెళ్ళాడు. ఆ సోయర్లో చాలా భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఏంటంటే, వాళ్ళ కుమార్తెలు చాలా భయంకరమైన పాపం చేశారు. ఆయన అది చేసినందుకు 2 కుమారులు పుట్టారు. ఆ లోతుకి కుమార్తెలు పుట్టిన పేరు ఒకడు మోయాబు, ఒకడు అమ్మోను, బెన్నేను. ఆడ మోయాబేమో మోయాబీలయ్యారు, బెన్నేమో వాళ్ళు అమోనీలయ్యారు. ఇజ్రాయేల్ ప్రజలు చాలా హాని చేశారు. ఎవరో అమోనీయులు, మోయాబీలు చంపేయమన్నాడు దేవుడు. ఎవరిని? సౌల్ని వెళ్ళి అమోనీయుల్ని, మోయాబీల్ని సంహరించమన్నాడు దేవుడు. తెలుసా? వెళ్ళి శపితమైన జాతి అయిపోయింది. లోతు జీవితం అదొక భయంకరమైన పాపంగా మిగిలిపోయింది. చూసారా ఎంత భయంకర, చెప్పకూడని పాపం అనమాట. అది చాలా భయంకరమైన పాపం జరిగింది. 2 శపితమైన జాతి అందులోంచి వచ్చేసింది లోతు జీవితం నుంచి. ఒకడు మోయాబీలు, రెండెవరు? అమోనీయులు. వీళ్ళిద్దరూ శపితమైన జాతి. జస్ట్ రాంగ్ డెసిషన్. పర్వతం ఎక్కంటే ఎక్కేసేయవలసింది తన కూతురు తీసుకుని. భార్య ఉప్పు సమ్మ అయిపోయింది, 2 కూతుర్లు మిగిలారు. ఆ కూతుర్లు మిగిలిన ఎక్కడికి వెళ్ళిపోవాలి? పర్వతం ఎక్కేమన్నాడు దేవుడు. పర్వతం ఎక్కి ప్రార్థన చేస్తే దేవుడు ఆ కూతుర్లకి మంచి భర్తని ఇద్దడేమో. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తండ్రికి మద్యం తాగించి, మనకు సంతానం అందరూ చచ్చిపోయి మనకు ఎవరు లేరని ఆ తండ్రితో పాపం 2 కొడుకులు కన్నారు. కట్టి వాళ్ళిద్దరి పేర్లు ఏంటంటే మోయాబు, అమ్మోను అయ్యారు. వారిద్దరు మోయాబీలు, అమోనీలు అయ్యారు. చాలా జాగ్రత్త సోదరుడు. ఎప్పుడైనా రాంగ్ డెసిషన్ ఇంత భయంకరమైన పాపానికి, ఇంత భయంకరమైన పాపానికి కారణం. ఒకటి చూడండి, అబ్రహాంను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత భార్య పిల్లలు పోగొట్టుకున్నాడు. 2 కామ వికారయుక్తమైన దుర్మార్గులను తన మనసును ఒప్పించుకుంటున్నాడు. 3 తను సంపాదించిన ఆస్తి అంతా కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది.
4 తన సొంత కుమార్తెతో చేయకుండా పాపం చేయాల్సి వచ్చి ఆఖరికి శపితమైన జనాంగం పుట్టింది లోతుకి. చూసారా, ఇలాంటి పరిస్థితులు కలుగుతాయి. అందుకే వెరీ డేంజరస్ రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు. మనమందరం కూడా సరైన నిర్ణయంలో తీసుకోవాలి. ఎవరు వాళ్ళంటే యేసుక్రీస్తు వల్లే. హల్లెలూయా. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి దాన్ని ఆయన ఆలోచించి వివేచించి సరైన నిర్ణయం తీసుకునేవాడు. ఎక్కడ తొందరపాటు అనేది లేదు. తొందరపాటు అనేది ఎప్పుడైనా నీ జీవితంలో హాని తీసుకొస్తుంది. కనుక ప్రతి దాన్ని వివేచించమన్నాడు. ప్రతి దాన్ని ఆలోచించాలి. ఇది దైవ చిత్తమా కాదా? ఈ పెళ్లి దైవ చిత్తమా కాదా? ఈ బిజినెస్ దైవ చిత్తమా కాదా? లేకపోతే ఇలా నేను వెళ్ళడం దైవ చిత్తమా కాదా? ఇందులో నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇది దైవ చిత్తమా కాదా? ఈ వర్క్ ఇది దైవ చిత్తమా కాదా? ఇది దేవుణ్ణి ఆనుకుని చేస్తున్నానా, నా సొంత నిర్ణయాలతో చేస్తున్నానా? ఇది ఒక స్థలం కొనడం దైవ చిత్తమా కాదా? ఒక ఇల్లు కట్టడం దైవ చిత్తమా కాదా? ఇదంతా కూడా ప్రార్థన చేసి దైవ చిత్తం అయితేనే నువ్వు ముందుకు వెళ్ళాలి, కానీ లేదా సమయం వచ్చే వరకు ఎదురు చూడాలి అంతే. అప్పుడు దాకా తొందరపడకూడదు. తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా సరైన నిర్ణయం తీసుకోమని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఆయన చిత్తము జరిగించాలట మనం. అలాగే ఈరోజు కూడా నువ్వెన్ని రాంగ్ డెసిషన్ తీసుకున్నా భయపడకు. ఒకవేళ లోతు వల్లే నువ్వు కూడా నష్టపోయావా ఆర్థిక పరంగా, ఒకవేళ లేదా శాపగ్రస్తం అయిపోయిందా లోతు వల్లే నీ జీవితం కూడా, ఒకవేళ లోతు వల్లే ఉన్నదంతా కూడా భస్మం అయిపోయిందా, భయపడకు. ఈరోజు మనల్ని తిరిగి తెచ్చిచ్చే మన యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే 3 బారిన జీవితాలను చిగురింపచేయ గలవు నీవు. 3 బారిన జీవితాలను చిగురింపచేయ గలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. చూసారా, ఇప్పుడు 3 బారిన జీవితాన్ని చిగురింపజేసే దేవుడు ఉన్నాడు. ఆ కాలంలో పర్వతం ఎక్కమంటే, ఒకవేళ లోతు కూడా పర్వతం ఎక్కుంటే ఈ శాపగ్రస్తమైన జీవితం నుంచి అతడు కాపాడుకుంటాడేమో. కానీ అతనిలోంచి 2 శపితమైన జాతులు వచ్చినాయి. అవేంటిది? మోయాబీలు, చెప్పండి, అమ్మోనీలు. ఎవరండి? మోయాబీలు, అమ్ములు. వెరీ డేంజరస్. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను పంపించాక వారిని నాశనం చేయించాడు దేవుడు. వారిద్దరిని మోయాబీల వల్లే ఇజ్రాయేల్లో దాదాపు 23,000 చచ్చిపోయారు. మోయాబీల వల్ల, అమ్మోనీల వల్ల చాలా అపకారం వచ్చింది. భయంకరమైన అపకారం ఇజ్రాయేల్ ప్రజలకు వచ్చింది. అమ్మోనీలను హతం చేయమన్నాడు సౌలు దేవుడు. అమ్మోనీల రాజుకు అగబ్బను తెచ్చుకున్నాడు అతను. సోదరుడా, ఇలాంటి వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండి ఆ శాపం రాకుండా ఉండాలంటే ఇప్పుడు కానీ మనం చేయాల్సింది ఒకటే, తొందరపాటు డెసిషన్ తీసుకోవద్దు. ప్రతి విషయాన్ని ప్రార్థనలో పెట్టుకుని దైవజనుడైన అబ్రహాం ఉన్నాడు ఇక్కడ. ఎవరున్నారు చెప్పండి? అబ్రహాం అంటే ఎవరు? ఆశీర్వదింపబడిన దైవజనుడు కదా. ఆయన సలహాతోటే, అయ్యా ఇది ఇలా వెళ్ళాలా వద్దా, ఇది చేయనా వద్దా, నా అప్పులు ఎలా తీరుతాయి, నా కష్టాలు ఎలా తీరుతాయి, ఇప్పుడు నేను వెళ్తున్న మార్గం రైటా రాంగా, ఇలా నేను ఈ నిర్ణయం తీసుకోనా వద్దా, నేను ఇది చేయాలా వద్దా అని ప్రతిదాన్ని ప్రార్థన చేసి డెసిషన్ తీసుకుని వెళ్ళాలి. అలా ఉంటే నువ్వు నష్టపో, నువ్వు బిజినెస్ నష్టపో. నువ్వు సుధమ వరకు పంపిడు దేవుడు. నేను ఎప్పుడు పాలు తిన ప్రాంత దేశంలో ఇస్తాడు దేవుడు. ఇదేది నష్టపో. ఒకవేళ నష్టపోయినా ఇప్పుడు కనుక నువ్వు సరి చేసుకుని, ప్రభా ఇంతవరకు నేను తెలియక నా ఓన్ డెసిషన్ తీసుకున్నా, రాంగ్ డెసిషన్ తీసుకున్నా కొన్ని విషయాల్లో, దానివల్ల నేను నా కుటుంబం చాలా నష్టపోయామని నువ్వు ప్రభు దగ్గర మళ్ళా 3 దినాలు ఉపవాస ప్రార్థన పెట్టుకొని క్షమాపణ అడిగి, లేదా నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళను ప్రార్థన చేసి నీ చిత్తం ఏంటో నాకు తెలియచేయనైనా, ఇక్కడి నుంచి నేను వెళ్తాను, ఖచ్చితంగా ఆయన చిత్త ప్రకారం నడుస్తున్నప్పుడు ఆ ఇల్లులు నిన్ను వెతుకుని వస్తాయి, ఆ పెళ్ళిళ్ళు నిన్ను వెతుకుని వస్తాయి, ఆ జాబ్స్ నిన్ను వెతుకుని వస్తాయి. నువ్వు దేనికోసం ప్రయాసపడవసరం లేదు, అవన్నీ కలిసి వస్తాయి. అడిగితే ఇచ్చాడు దేవుడు లోతుకి ఆస్తి బంగారాన్ని, అడగకుండానే ఇచ్చాడు దేవుడు. అవునా? అవన్నిటిని సొదొమ గొమొర్రా వెళ్ళడం వల్ల ఏమైపోయిందమ్మా? ఉన్నవన్నీ పోగొట్టుకున్నాడు. ఆ పరిస్థితి రావద్దు. మళ్ళీ శపితమైన జాతి వచ్చింది అతని నుంచి, భారీ ఉపస్తంభం అయిపోయింది. ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో రాకుండా మనమందరం కూడా సరి చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.